ఏమండి, 1:10 అయింది, ఇంకా మీరు ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని ఆఫీసులో అడిగేవారు లేరేంటి? అడిగేవాళ్ళ? ఎవరా మునగాళ్ళు మనల్ని అడిగేవాళ్ళు? అలాంటి వాళ్ళు ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోరు. అబద్ధాలు కంపెనీ మేనేజరా మజక? సరే గాని ఎట్టా ఉంది మన పర్సనాలిటీ? బ్రహ్మాండం. మన డ్రెస్ బ్రహ్మాండ భాండం. అబద్ధాలని కంపెనీ మేనేజరా మజాక? అయినా కంపెనీకి అదేం పేరండి, పాడు పేరు? దాన్ని మనం ఏం చేస్తాం? మా ఆపరేటర్ పేరు అబద్ధాలయ్య. దానికి మేనేజర్ సత్యం మనం ఉన్నాంగా. అబద్ధాన్ని సత్యం ఇట కొట్టి పరుస్తుంది. కంపెనీ కరెక్ట్ గా టైం అయింది, త్వరగా కానివ్వండి. ఇదిగో ఇదిగో కాఫీ ప్లీజ్. రెడీ సార్. క్విక్ క్విక్ క్విక్. ఎవడ్రా వీడు? ప్యాకాడు కూడా ఆడుకుని ఉంటాడు. నాయనా కాడు అలాగే నా తండ్రి. సరాసరి పాద పద్మాలు తల మీద పెడుతున్నాడే. కంట్రీ బ్రూట్స్. నువ్వు 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 బాసారా? ఏమిట్రా ఇక్కడ తయారయ్యా? అది సరేరా, నువ్వేట్రా 5 ఏళ్ళలో కంప్లీట్ గా మారిపోయావు. రే మార్పు మానవ సహజం రా. రే సైకిల్ నీదేరా? మన సొంతం రా బ్రదర్, మన సొంతం. అయితే ఈ కాఫీ ఫ్లాస్క్, టిఫిన్ క్యారీరు, ఈ సరంజామా అంతా ఏమిటిరా పార్కులో? ప్యాక్ ఆడుకోవడానికి రా. ప్యాక్ ఆడుకోవడానికి? ప్యాక్ ఆడుకోవడానికా? అవునురా బ్రదర్, అవును. నా అవస్థ ఎందుకు అడుగుతావులే. 2 నెలలకి పూర్వం అయ్యగారికి అనుకోకుండా అకస్మాత్తుగా పెద్ద అన్యాయం జరిగింది. అదేమిటి రోయ్? పెళ్ళయింది. పెళ్ళయిందా? అవునురా. సత్యం, నిన్నెవతరా పెళ్లి చేసుకున్నది? ఏరా, నాకు ఆ మాత్రం కనీసం ఒక్క ఆడదాన్ని పెళ్లి చేసుకునే యోగ్యత లేదంటావా? లేకేనరా, నువ్వు పెద్ద అబద్ధాల రాయుడు కదా. ఆ అబద్ధాలతోనే రా పెళ్లి చేసుకుంటా. కరెక్ట్. తర్వాత ఏం జరిగిందిరా? విను. అయ్యగారి పెళ్ళంగారు అబ్బగారున్నారే, అంటే మా మామగారు, ఆయన ఈ పెళ్లికి ఒక షరతు పెట్టాడు. ఏమని? ఎవడెక్కువ అబద్ధాలు ఆడితే వాడికి పిల్లనిచ్చి పెళ్లి చేస్తామనే? కాదురా, ఎవడైతే 4 రాళ్లు తెచ్చుకుంటూ గౌరవంగా ఉద్యోగం చేసుకుంటున్నాడో వాడికి ఇస్తాను అని. సరే 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేసుకోమన్నారు కదా. 1000 ఏమిట్లే, అవసరం వస్తే 1,00,000 అబద్ధాలైనా ఆడతావు. నీకే? లేదురా, ఒకే ఒక అబద్ధం చెప్పాను, ఒకే ఒక పెళ్లి చేసుకున్నాను. రక్షించావు. సరే గాని ఏమైనా అబద్ధం ఆడేవారా? అబద్ధాలు అన్ని కంపెనీల్లో 500 రూపాయల జీతం మీద మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాను అని. ఆహాహా, ఎంత కమ్మని కోత కోసావరా తండ్రి. మరి మనకు చేతనైంది అదే కదరా నాన్న. దాంతో ఆయన అదిరిపోయి ఆలస్యం చేస్తే ఇంతటి అల్లుడు దొరుకుతాడో దొరకడో అని వెంటనే పెళ్లి కానిమ్మన్నాడు. మనమేనా తగ్గేది? సై అన్నాం. మాంగళ్యం తంతునా నీనా మమ జీవన హేతునా అన్నాడు. తాళి కట్టేశాం. పాపాత్ముడు. విను, ఆ నాటి నుంచి నేటి వరకు నా భార్యరత్నం అంటే నా పతివ్రతలకు ఉందే, నేను మేనేజర్ ఉద్యోగం చేస్తున్నానని నమ్ముతూ 10 గంటలు ఠానేసరికల్లా కాఫీ టిఫిన్ తయారు చేసి సైకిల్ మీద సాగనంపుతుంది. మనం కరెక్ట్ గా పారుకొచ్చేస్తాం. 1 గంట దాకా ప్యాక్ ఆడుకుంటాం, అది ఒంటరిగా. కరెక్ట్. తర్వాత తిండి తింటాం. కరెక్ట్. ఆ తర్వాత నిద్ర 5 గంటల వరకు. కరెక్ట్. తర్వాత టిఫిన్ కాఫీ సేవిస్తాం. కరెక్ట్. ఆ తర్వాత 7 గంటల దాకా ఉండి సైకిల్ ఎక్కుతాం. కరెక్ట్ గా ఇంటికి వెళ్ళి చేస్తాం. కరెక్ట్. ఇదిరా మన ఉద్యోగం. ఏడ్చినట్టుంది. ఎలా ఉన్నా సరే మన ఉద్యోగం అది. పోనీ నీ భార్యతో కాస్త నిజం చెప్పి అడగకూడదురా? చెప్పొచ్చు. మనకు నిజం చెప్పడం అంటే మంచి ప్రాయంగా. కానీ మా మామగారు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను మిషతో నా మీద కేసు వేస్తే? కరెక్ట్ కరెక్ట్, తప్పకుండా కేసు వేస్తాడు. ఒరే ఒరే ఒరే, నీ ఎడావిడి చూస్తే నువ్వే కేసు వేయించేటట్టున్నావే చెప్పి. ఎవడరా వీడు? అది సరే గాని నువ్వేదో కాలేజీలో బ్రహ్మాండం బద్దలయ్యేటట్టు చదువుతున్నావు విన్నాను. ఇదేనే నీ చదువు? బెంచ్ మీద నిద్రవుతున్నావు? అదంతా ఒక కథలేరా బ్రదర్? చెప్పరా బ్రదర్, విందాం. నాకు 5 గంటల దాకా ఫ్రీ, ప్యాకెట్ కూడా కట్టేస్తాను. తర్వాత చెప్తాను కానీ ముందు ఉద్యోగం చూడాలరా. ఉద్యోగమా? నేను దానికోసమే ప్రయత్నం చేస్తున్నాను రా బ్రదర్. ప్రయత్నం చేస్తున్నావా అని? ఆహా, నిన్న కూడా ఏదో ఆఫీసులో ఉద్యోగం ఉందన్నారు. ఉలుకుపడి పరిగెత్తుకెళ్ళాను. నువ్వేమిట్రా తీరా వెళితే రండి కూర్చోండి, మీరు ఏం చదువుకున్నారు ఏమిటి కదా కమామిషన్ అడగడం మానేసి
టెన్నిస్ తెచ్చినా, హాకీ తెచ్చినా, ఫుట్బాల్ ఆడతావా, దేకుతావా, పాకుతావా అని లేనిపోని ప్రశ్నలన్నీ వేశాడు రా. నాకు ఒళ్ళు మండి చిచ్చి నీ ఉద్యోగం ఎంత నువ్వెంత అని లేచక్క వచ్చాను. ఓహో ఒరేయ్, ఇది కోతేనా లేకపోతే నిజమా? లేదురా, ప్రమాణంగా. అయితే అడ్రస్ నాకు ఇవ్వరా. ఎందుకు? ఈ ఉద్యోగం నాకు దొరకొచ్చు. కాలేజీ స్పోర్ట్స్ లో నాకు చాలా ప్రైజులు వచ్చాయరా. కరెక్ట్, దొరకొచ్చు. పోదా పోదాం. సత్యం సత్యం, ఇక్కడ నాకు ఉద్యోగం దొరికిందిరా. గుడ్, వెరీ గుడ్. జీతం 300 రూపాయలు. తంతే తనవా నేను? యోగం యోగం. నక్కని తొక్కొచ్చావురా. సరే గాని నువ్వు తలదట్టుకోవడానికి ఎక్కడ నీరు దొరుకుతాను? అదే ఎక్కడ దొరకలేదురా. అయితే పొలం ఇంటికి. నీ ఇంటికి ఎందుకులేరా? ఎవరో వీడు ఇంటికి రమ్మంటే కూడా అన్నట్టు పదరా. సరే పొలం ఉంటే రే రారా. ఏంటో ఇదేనా ఇల్లు? నెమ్మదిరా బాబు, నెమ్మది. అది కాదురా, సోఫా సెట్ వ్యవహారం అంతా బ్రహ్మాండంగా ఉంది. కొంప తీసి ధరా గిరా అడిగావు. ఇల్లు, ఇంట్లో ఉన్న సామాను అంత అద్దె బాబుదిరా బ్రదర్, అద్దె. అఫ్ కోర్స్ నా పెళ్ళం తప్ప. కాంతా, కాంతా, ఏమండి ఇలా రా. పిలిచారా? అవును, వీడున్నాడే వీడు నా ఫ్రెండ్, పేరు భాస్కర్. నమస్తే. నమస్తే. ఈమె భార్యారత్నం. ఇందాక పిలిచిన గట్టిగా పేరు కాంతం, శ్రీమతి కాంతం. వీడున్నాడే వీడు ఎమ్మె ఎమ్మె. నువ్వు ఊరుకోరా. వీడేవాడురా వీడు, చదివిన చదువు కూడా చెప్పలేని ఉంటాడు. పని పాటు లేకుండా ఊరికే ఊళ్ళో తిరుగుతున్నాడు బలాదురుగా. చచ్చా, ఎంత చదువు చదివి ఇలా తిరగడం అని తీసుకొచ్చి వీడిని నా ఆఫీసులో వేశాను. ఇప్పుడు వీడు మన అబద్ధాలు అండ్ కంపెనీకి అమ్మకాల మేనేజర్. ఏమండి నువ్వు ఊరుకోరా. ఎవడ్రా వీడు, చేసే ఉద్యోగం కూడా చెప్పలేని అంటాడు. కాంతం, తర్వాత నువ్వు ఉండడానికి చోట్లేక నానావస్థ పడుతున్నాడు. చచ్చే, ఎవడ్రా నువ్వు? రా మా ఇంటికి రా, ఎంతకాలం ఉంటావు ఉండు అని చెప్పి తీసుకొచ్చాను. మంచి పని చేశారు. ఏమండి, మీరేం సంకోచ పడక్కర్లేదు, ఇది మీ ఇల్లు అనుకోండి. థ్యాంక్స్. కూర్చోండి, కాఫీ తెస్తా. ఏమండి అక్కర్లేదండి. ఎవడ్రా వీడు, కాఫీ వద్దంటాడు. కాంతం, వాడు అలా అంటే తీసుకురా, తాగుతాడు. నాకు వారా. అదేంట్రా అంత దెబ్బ కొట్టు? మరేమిట్రా ఈ కోతలు? ఇప్పుడు అబద్ధం అనాల్సిన అవసరమే వచ్చిందిరా నీకు? నిజం చెప్పాడకూడదు టీ కంపెనీలో ఉద్యోగం. నన్ను కూడా అబద్ధాల కంపెనీలో చేర్చావు కదరా అబద్ధాల స్వామి. తగ్గరా బ్రదర్, తగ్గు. నువ్వు ఈనాడు చేరావురా టీ కంపెనీలో, ఇంకా 24 గంటలు కాలేదు. నేను ఎంతకాలంగా పనిచేస్తున్నాను అబద్ధాలేంటి కంపెనీలో. నీ కోసం నా కంపెనీ పేరు మార్చుకుంటానా? నువ్వు ఈ రోజు నుంచి అబద్ధాలు ఎండుకో. ఆగా బ్రదర్ ఆగు. ఏంటా ఆగావు? నా ఆఫీస్ వచ్చిందిగా. ఓహో బాలేవాడురా నువ్వు. నువ్వు మళ్ళా వచ్చినప్పుడు నన్ను లేపుకో. ఒకవేళ నిద్రపోతున్నా సరే, లేకపోతే పంప మురుగుతుంది. మర్చిపోగా మర్చిపోగా. ఆటరా ఇది. నీ ఇష్టం వచ్చి కలిపి కొట్టడమేనా ఏమిటి? ఒక పద్ధతి పాడి ఉండకల్లా. జీవితానికి లేదురా పద్ధతి, ఆటకేమిట్రా అదో పద్ధతి. టిఫిన్ తీసుకురా, టిఫిన్ తీసుకురా, టిఫిన్ తీసుకురా. నువ్వు వెయ్యిరా వెయ్యి. వేస్తున్నా స్ట్రైకర్ చేతిలో ఉంది కదరా. పట్టనే గురి గురి. ఏమండి, మీకు ఆడటం చేత కదా? ఎవడా మాటనది? ఇప్పుడంటే కాస్త టచ్లో లేదు కానీ స్కూల్లో మనమేగా క్యారమ్ బోర్డ్ ఛాంపియన్. ఎవరా వీడు ఛాంపియన్ కూడా చెప్పుకునే ఉంటాడు. వీడికి ఉంటే మనకే డేంజర్. వెంటనే వీడిని ప్లేస్ మార్చవలసిందే. కాంతం, కాంతం. ఎవరు? వీడెవడు? ఓ మావయ్య, రండి మావయ్య రండి. కులాసా? కూర్చోండి. ఊళ్ళోనే ఉన్నారా? మన వాళ్ళంతా కులాసగా ఉన్నారా? ఏమండి ఇలా రండి. మావయ్య, వీరు మా వారు. నమస్కారం. ఏమండి, వీరు మాకు చాలా దగ్గర చుట్టం. అంటే వేలు విడిచిన మేనమావ గారు. కాఫీ తీసుకోండి. అదేమిటి వారు నాకు తెలియపోవడం ఏమిటి? నేను చూసాగా. ఎక్కడ చూసావా? అదేమిటండి, మా పెళ్లికి మీరేగా ఆర్భాటంగా అటు ఇటు తిరుగుతూ అరటి పండు తొక్క మీద కాలు వేసి కాలు జారి మీరు కింద పడి కాళ్ళు విరిగి ఏడ్చి బాధపడి. నీ పెళ్లికి నేనెక్కడొచ్చానయ్యా? ఆఫీసు పని మీద ఐరోపా దేశం వెళ్ళి నిన్నగా తిరిగి వచ్చింది. ఏదో కాంతాన్ని చూసిపోదామని వచ్చాను. వస్తే నా కాళ్ళు ఎవరకొడుతున్నావు. భలేవాడిగా ఉన్నావులే. అయితే వాళ్ళ కాలు విరిగింది ఎవరికి చెప్పమా? బహుశా వీరిలాంటి వారి కాలే విరిగి ఉంటుంది. ఉంటుంది. కాంతం, ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నట్టు? గారెలు తింటున్నాడు. ఏం ఉద్యోగం అని?
ఉద్యోగం 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 అబద్ధాలని కంపెనీలో మేనేజర్ గా ఉన్నారు మావయ్య. వీడు నా ప్రాణమిత్రుడు, పేరు భాస్కర్. ఆ కంపెనీలోనే సేల్స్ మేనేజర్. అబద్ధాలు ఏంటి కంపెనీలోనా? ఏం ఉండకూడదండి? ఉండకూడదని కాదు. అబ్బాయి, మీ కంపెనీది ఏం వ్యాపారం? వ్యాపారం 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 ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, అంటే ఎగుమతి అండ్ దిగుమతి. అలాగా? నీకేం మర్చిపోయింది ఏమిటి? ఆ కంపెనీకి నేనే కట్టా మేనేజర్ని. సార్, మీరు చెప్పేది ఏ అబద్ధాల కంపెనీ గురించి? అదేమిటయ్యా, ఈ ఊళ్ళో ఉన్నదల్లా ఒకటే కంపెనీ. ఈ ఊళ్ళో ఉన్నది ఒక అబద్ధాల కంపెనీ. ఆయన కంపెనీ ఉండలేదు. మన కంపెనీ గురించి గట్టిగా చెప్పరా బ్రదర్? సార్, మాది ఒట్టి అబద్ధాల కంపెనీ కాదండి, చాలా గట్టి అబద్ధాల కంపెనీ. అలాగా? ఆ కంపెనీ అడ్రస్ ఏమంటే మిమ్మల్ని అక్కడే కలుసుకుంటాను. ఏదో చెప్పేసి. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తానండి. కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి మావయ్య. కాఫీ చల్లారిపోతుందో తీసుకోండి. డికాషన్ కావాలా? పాలు చూడ, పాలు. చిచ్చి, కొంప తీశాడే కోతలరాయుడు. మన కూడా అబద్ధాల గురించి చేశాడు. ఇక ఇంట్లో ఒక్క క్షణం ఉన్నా మన మర్యాద దక్కదు. చలో. మొత్తం మీద అంతా ఏదో గందరగోళంగానే ఉంది వీళ్ళ ఉద్యోగాల సంగతి. చూడు, నేను వెళ్ళొస్తాను. సరే మావయ్య. ఏమండి, ఇలా చూడండి. వెంటనే టెలిగ్రామ్ ఇచ్చి మా నాన్నని రమ్మంటాను. ఎందుకా? మీరు నిజంగా ఉద్యోగం చేస్తున్నారో ఊరంతా చుడుతున్నారో తెలుసుకోవడానికి. కాంతం, నిజం చెప్తాను, నిజం చెప్పేస్తున్నాను. కాంతం, నాకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. కాంతం, ఉద్యోగం లేదా? లేదు కాంతం, నా పరువు తీకు. ఇలా నా ముఖం చూసి చెప్పండి, ఉద్యోగం లేదా అని. నిజం, సత్య ప్రమాణంగా నిజం. నీతో అబద్ధం అడగరాని వాళ్ళందరినీ అడిగాను, కానీ ఏం లాభం? దొరకలేదే. కాంతం, ఈ రోజు మొదలుకొని 10 రోజుల్లో ఉద్యోగం సంపాదించకపోతే ఒక పూట కాఫీ మానేసాయి. 20 రోజుల్లో ఉద్యోగం సంపాదించకపోతే ఒక పూట అన్నం మానేసాయి. నెల రోజుల్లో ఉద్యోగం సంపాదించలేకపోతే బయట నిలబెట్టే. బయట కాదు, నడివీధిలో నిలుపుతాను. తెలిసిందా? సరే గాని మీ స్నేహితుడు ఎక్కడా? ఆయన కూడా మీలాంటి కోతలు రాయడేనా? ఎక్కడ ఆయన?